హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత కస్కుర్తి. గైస్, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఐ హోప్ మీ అందరికీ ఏమాత్రం నచ్చినా కూడా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ రొటీన్లో అయితే నేనైతే ఉదయాన్నే లేచిన వెంటనే అనమాట. సో నైట్ కూడా స్టవ్ అదంతా కూడా సరిగ్గా క్లీన్ చేయకుండానే పడుకున్నాను. అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఉదయాన్నైతే స్టవ్ అంతా కూడా ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక ఈ మధ్య నాకే కొన్ని డౌట్స్ వస్తున్నాయి. ఏంటి అంటే నేను కొంచెం వెయిట్ పెరిగానేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వెయిట్ పెరిగినప్పుడు కొన్ని చేంజెస్ నాలో కనిపిస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. సో ఇంట్లో కూడా చెప్పారనమాట, కొంచెం వెయిట్ పెరుగుతున్నావు అని చెప్పేసి. సో అలా అన్నప్పుడు నాకైతే నిజంగా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక వెయిట్ని మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు ఆ వెయిట్ ఇంకాస్త ఎక్కువ అయింది అంటే నాకు ఏదో తెలియని బాధ అనమాట. సో ఎలా అయినా కొంచెం తగ్గించాలని చూస్తాను. అలా అని ఏంటి అంటే నాకు చాలా బక్కగా ఉన్న అస్సలు నచ్చదండి. అలా అని చెప్పేసి ఓవర్ వెయిట్ ఉన్నా కూడా నాకు అసలు నచ్చదు. సో మీడియం లెవెల్లో మన వెయిట్ని మనం మెయింటైన్ చేయాలి, మన హైట్కి తగినట్లుగా అనేది నేను ఎప్పుడూ చూసుకుంటాను. సో అందుకోసమే. అండ్ అది కాక ఇక్కడ మీకు చూపిస్తున్నా, చూసారా? ఇక్కడ వచ్చేసి బీట్రూట్ అలాగే ఆమ్లా అండ్ క్యారెట్ తెప్పించాను ఇంట్లో. ఎందుకంటే మార్నింగ్ ఉదయాన్నే జ్యూస్ చేసుకొని తాగడానికి. అవి కొంచెం ఫ్రెష్గా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే అట్లీస్ట్ ఒక 10 డేస్ మ్యాక్సిమం వస్తుంది అనమాట. మార్నింగ్ టైంలో తీసుకోవచ్చు అని చెప్పేసి. కొన్ని వేరుశెనగకాయలు ఉంటే ఇంకా అవి కూడా కడిగి పక్కన పెట్టేసాను ఉడకబెడదామని చెప్పేసి. ఇక్కడైతే ఆల్మోస్ట్ నా క్యారెట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. వన్స్ మనం అంటే ఏమంటారు, ఫస్ట్ టైం తాగే వాళ్ళకైతే కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ మనం వడకట్టుకొని తాగితే అంతేం అనిపించదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక రోజు అలవాటు అయిందంటే ఖచ్చితంగా మనకి తాగాలని అయితే అనిపిస్తుంది. నేనైతే మ్యాక్సిమం తాగుతున్నాను. అంటే నాకు కుదిరినప్పుడు అవైలబుల్గా నాకు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నప్పుడైతే నేను ప్రతిసారి తీసుకుంటూనే ఉంటున్నాను, లేదా ఆల్టర్నేట్ డేస్లో అలా అయినా తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి అండ్ విషయానికి వచ్చేస్తే ఏంటంటే రీసెంట్గా ఏసీ తీసుకున్నాను నేను. సో ఏసీ తీసుకున్నాక అసలు సమస్య స్టార్ట్ అయింది. ఏమైంది అనేది కూడా నేను క్లియర్గా మీకు చెప్తాను. అండ్ వీళ్ళైతే ఉదయాన్నే వచ్చేసారండి. అంటే ఆ ముందు రోజు నైటే నేను వీళ్ళతో మాట్లాడాను, నాకు కొంచెం మార్నింగ్ వచ్చేలా చూడండి, కొంచెం అంటే ఎండ అదంతా పెరిగిన తర్వాత వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి మార్నింగ్ టైంలో వచ్చారంటే కొంచెం తొందరగా అయిపోతుంది అని చెప్పేసి పని చెప్పాను అనమాట. సో వాళ్ళు కూడా ఓకే మేడం అని చెప్పేసి వాళ్ళైతే ఉదయాన్నే 8 ఆ టైంలో వచ్చారు. ఎందుకంటే ఏసీ ఇన్స్టలేషన్ అనేది మనకి 2 to 3 hours ఈజీగా పడుతుంది. సో అందుకని చెప్పేసి అండ్ ఇంకా వాళ్ళైతే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండిపోయారు. ఇంకా నేను వచ్చేసి ఏంటంటే ఎలాగో ఉదయాన్నే వచ్చారు కదా అని చెప్పేసి కొంచెం వాళ్ళు టీ ఏమన్నా తాగుతారేమో అని చెప్పేసి టీ అనేది ఇక్కడైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను. కేవలం వాళ్ళిద్దరి కోసమే పెడుతున్నానండి. వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళు పాపం చిన్నపిల్లలు, ఏజ్ కూడా ఒక 22 ఇయర్స్ ఉంటాయేమో. వాళ్ళు చదువుకుంటూ ఇలాంటి పని చేసుకుంటున్నారంట. నాకు అలాంటి వాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అంటే ఒక సైడ్ చదువుకుంటూ కూడా మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ఈ హాలిడేస్ టైంలో వర్క్ చేసుకుంటూ ఉంటారు చూసారా, వాళ్ళు నిజంగా నాకు మంచిగా అనిపిస్తుంది అలాంటి వాళ్ళని చూసినప్పుడల్లా. అండ్ ఇక వాళ్ళకైతే నేను ఫస్ట్ అయితే టీ అయితే ఇచ్చేసిన తర్వాత నా పనులైతే నేను స్టార్ట్ చేసేసుకుంటాను. ఈరోజు ఇంట్లో కొన్ని ప్రిపరేషన్స్ చేయాలి అనుకున్నాను. ఐ థింక్ బిర్యానీ అలాంటివి అనమాట. సో అవి కూడా కంటిన్యూ చేస్తాను. మీకు అక్కడక్కడ మీకైతే క్లిప్స్ యాడ్ చేస్తాను నేను. అంటే పూర్తిగా చూపించడం లేదు, కానీ ఎందుకంటే అదంతా చాలా టైం పడుతుంది కాబట్టి నేను సింపుల్ వ్లాగ్సే పోస్ట్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఏసీ ఇన్స్టలేషన్ కంప్లీట్గా అయిపోయింది అనమాట. ఇక వాళ్ళైతే ఇంకా వెళ్ళిపోయారు. నెక్స్ట్ వచ్చేసి నేను ఫస్ట్ ఇంకా బట్టలు అవన్నీ కూడాను దాదాపు వాళ్ళు వెళ్ళేసరికి 10:30, 11 ఆ టైం అయిపోయింది అనమాట. ఇక ఏసీ తీసుకున్న తర్వాత వచ్చిన ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే, మనం ఏసీ అనేది ఆన్లైన్లో తీసుకున్నాము. ఆ తర్వాత ఇన్స్టాల్ చేసేవాళ్ళు మనకి 1 or 2 డేస్లో మ్యాక్సిమం 3 డేస్లో వాళ్ళు రావాలి అనమాట. కానీ ఏంటంటే వాళ్ళు రాలేదు. మేము వెయిట్ చేసాము, మేబీ వస్తారేమో అని చెప్పేసి వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి మన దగ్గర ఎలాంటి నెంబరు లేదు. వాళ్ళే కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళే రావాలి అనమాట. ప్రజెంట్ మేము ఉంటుంది ఒక విలేజ్లో కాబట్టి ఓకే, మేబీ కొంచెం లేట్ అవుతుందేమో విలేజ్ అంటే రావడానికి అని చెప్పేసి చూసామన్నమాట. బట్ కానీ వాళ్ళు రాకపోయేసరికి ఒక 1 వీక్ అలా మేము ఈలోపే వెయిట్ చేసి ఇంకా రారేమో, మేబీ లేట్ అవుతుందేమో అని చెప్పేసి నేనేం చేశాను అంటే బయట ఆన్లైన్లో అంటే గూగుల్లో సెర్చ్ చేసి మనకి దగ్గరలో ఉన్న ఏసీ ఇన్స్టాల్ చేసే టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారా అని చెప్పేసి సెర్చ్ చేసి వీళ్ళని పిలిపించాను అనమాట నేను. అంతకుముందు ఒక 1 or 2 టెక్నీషియన్స్ని మాట్లాడినా వాళ్ళు టైంకి రాలేకపోయారు. బట్ వీళ్ళు మాత్రం ప్రాపర్లీ చెప్పిన మాట ప్రకారం వాళ్ళు మార్నింగే వచ్చేసారనమాట. సో మొత్తానికి అయితే హ్యాపీగా కొంచెం ఈ ఏసీ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయింది.
కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక చిన్న విషయం ఏంటంటే ఏసీ టెక్నీషియన్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ కాదా అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా సెట్ చేయలేదు అంటే ఏసీ అనేది అది ఏదైనా గ్యాస్ లీకేజ్ అవ్వటం కానీ, వాటర్ లీకేజ్ అవ్వటం కానీ, మనకి కూలింగ్ అనేది సరిగ్గా రాకపోవటం కానీ జరుగుతుంది అన్నమాట. కాబట్టి టెక్నీషియన్స్ ప్రాపర్గా మనకి చేస్తారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ టైంలో అయితే కొంచెం బిర్యానీ చెప్పేసాను కదా మీకు, లైట్గా కొంచెం సింపుల్గా చేసేసాను. అంత హెవీగా కాదు, కానీ ఫ్రాన్స్ ఉంటే కొంచెం ఆ ఫ్రాన్స్తో కొంచెం కర్రీ ప్రిపేర్ చేశాను. దాంతో పాటుగా కొంచెం చికెన్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. సో యమ్మీగా ఆఫ్టర్నూన్ ఫుడ్ అయితే చాలా మంచిగా అయిపోయింది నిజంగా. ఇక నేనొచ్చేసి ఏంటంటే రెగ్యులర్గా వీడియోస్ అనేది పెట్టకపోవడానికి పర్టికులర్గా రీజన్ ఏంటి అంటే కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, లేదా కొన్ని సిచ్యువేషన్లో హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే వ్యూ సరిగ్గా లేకపోవటం అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అండి. సో అంటే అంత కష్టపడి మనం వీడియోస్ పెడుతున్నా కూడా మనకి ఎలాంటి యూజ్ లేదు అంటే కొంచెం డిసప్పాయింట్గా అనిపిస్తుంది అనమాట. సో అంటే ఈ ఛానల్లో అంత మంచిగా వ్యూ రాదు. యాక్చువల్లీ నిజంగా ఓపెన్గా చెప్పాలంటే నాకు ఈ ఛానల్లో ఒక్క రూపాయి కూడా రాదండి. కేవలం నా ఇంట్రెస్ట్తో మాత్రమే, అంటే నాకు ఒక ప్యాషన్ ఉండటం వల్ల మాత్రమే నేను ఈ వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాను. కానీ నాకు మనీ అయితే అసలు ఏమీ రాదు ఈ ఛానల్లో నాకు. ఎందుకంటే ఆల్మోస్ట్ వ్యూ అనేది చాలా తక్కువ కాబట్టి దానికి సంబంధించి నేను చెప్తాను తర్వాత. అందుకే నేను కొంచెం కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను రెగ్యులర్గా అయితే వీడియోస్ పెట్టలేకపోతున్నాను. మేబీ చూద్దాం ఫ్యూచర్లో మంచిగా సెట్ అయితే రోజు వీడియోస్ పెడతానేమో. బట్ అయితే కరెక్ట్గా కన్ఫామ్గా అయితే నేనేం చెప్పలేను ఇప్పుడైతే. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం మంచిగా ఫుడ్ అనేది ఎమ్మిగా చేసుకున్నప్పుడు మనం కొంచెం కూల్గా ఏదైనా తాగాలని అనిపిస్తుంది కదా, అది కూడా ఈ హాట్ సమ్మర్లో. సో ఇక్కడ వచ్చేసి నేను ఏం ప్రిపేర్ చేస్తున్నాను అంటే మనకి షర్బత్ ఉంటుంది కదా, అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దాంట్లో ఏమేమి వేసాను ఏంటంటే మీకు అందరికీ తెలిసిపోయే ఉంటుంది. అక్కడ ఏం లేదండి, కొంచెం సోడా, మనకి సబ్జా, లెమను, ఇవన్నీ వేసేసి మనకి ఇది ఉంటుంది కదా షర్బత్ ఉంటుంది కదా, సో అది వేసేసాను అనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం మంచిగా తాగేటప్పుడు ఆ కూలింగ్ అది మనకి తగలాలి కాబట్టి కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేశాను అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్, నిజంగా చెప్తున్నానండి. అంటే మంచిగా ఎండ ఉన్న టైంలో తాగితే ఆ ఫీల్ మనకు తెలుస్తుంది అనమాట. మీరు ఈవినింగ్ టైంలో అలా తాగినా కూడా ఏం అనిపించదు. సో ఇదనమాట. అండ్ సింపుల్గా షార్ట్కట్గా ఒక చిన్న వ్లాగ్ అయితే మీకు పోస్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. బై బై, టేక్ కేర్.